కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ ప్రభుత్వ సబ్సిడీపై అందిస్తున్న ఆహార ధాన్యాలపై ప్రతి నెల ఆధారపడి ఉంటున్నారు. అనేక రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు కేంద్రం అందించే వివిధ నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు ఇవ్వడానికి చాలా కీలకంగా రేషన్ కార్డులను ఆధారంగా ఉపయోగిస్తుందని తెలిసిందే. అయితే ఈ ప్రక్రియలో ఎలాంటి అంతరాయమూ లేకుండా సబ్సిడీ కింద కార్డ్ హోల్డర్ రేషన్ అందుకోవడానికి తప్పనిసరిగా రేషన్ కార్డుల ఈకేవైసీని అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది కార్డ్ హోల్డర్స్ ఈ విషయాన్ని ఇప్పుడు సీరియస్గా తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. దీని కింద కార్డులో ఉన్న ప్రతి వ్యక్తి తన ఈకేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి. గతంలో దీనికి చివరి తేదీని ప్రభుత్వం అక్టోబర్ 31గా ఉంచగా ప్రస్తుతం దీనిని డిసెంబర్ 31కి పొడిగించింది. అనేక సమస్యలతో పాటు లబ్ధిదారుల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన లభించకపోవడంతో ప్రభుత్వం గడువును పెంచినట్లుగా తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రేషన్ కార్డులకు వినియోగదారుల ఆధార్ కార్డులను లింక్ చేసే ప్రక్రియ పూర్తయింది. అయినప్పటికీ ఆహార పంపిణీ విషయంలో 2-4% తప్పులు దొర్లుతున్నాయని తెలుస్తోంది. 100% తప్పులను నివారించడానికి తాజాగా ప్రభుత్వం రేషన్ కార్డు హోల్డర్లను ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతోంది. ఈ ప్రక్రియ కింద కార్డ్ హోల్డర్స్ తమ ఆధార్ నెంబర్లను కొత్త 4G ఈపీఓఎస్ మిషన్లతో నమోదు చేయాలి. ఈ క్రమంలో ధృవీకరణ కోసం వేలిముద్రలను తప్పనిసరిగా స్కాన్ చేయాలి. గడిచిన కొన్ని నెలలుగా సర్వర్ సమస్య ప్రక్రియను సజావుగా పూర్తి చేయడంలో అంతరాయాలు కలిగిస్తున్నాయి. దీంతో విసిగిపోయిన లబ్ధిదారులు ప్రక్రియను పూర్తి చేయడాన్ని నిలిపేశారు. అనేక రేషన్ కార్డుల్లో చనిపోయిన వ్యక్తుల పేర్లను తొలగించకపోవడంతో పెళ్లి తర్వాత కార్డులో ఇంటి పేర్ల మార్పు, కొత్త సభ్యులను యాడ్ చేయడంలో అలసత్వం, ఇలాంటి సమస్యలను నిరోధించాలని ప్రభుత్వం తాజాగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడాన్ని తప్పనిసరిగా చేసింది. చాలా చోట్ల వేలిముద్ర గుర్తింపు సరిగా పనిచేయకపోవడంతో ఐరిస్ స్కాన్లను ఉపయోగించి రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడంతో ప్రాసెసింగ్ వేగాన్ని మెరుగుపడిందని తెలుస్తోంది. ఇక ఈ ప్రక్రియను వీలైనంత వేగవంతం చేయాలని ఆహార పంపిణీ శాఖ దుకాణాల యజమానులను ఆదేశించింది. ఈ క్రమంలో ఏవైనా సమస్యలుంటే అడ్మినిస్ట్రేషన్కి నివేదించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం ప్రజలు నేరుగా వారి రేషన్ దుకాణానికి వెళ్లి వారి కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. రేషన్ షాపుల్లో వేలిముద్రలో నమోదు చేసుకుంటే వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి.